అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణమాచార్యులు గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభం. జయోస్తు. గురుగారు, హనుమ అంటేనే బోలెడంత ధైర్యం, విజయం. నిజంగా హనుమంతుని నమ్ముకుంటే ఆ ఇబ్బంది అది లేదు ఇది కాదు అనేదే మన జీవితంలో ఉండదు. మరి ఆయన్ని పట్టుకోవాలంటే ఏంటి గురుగారు మార్గం? ఏ విధంగా ఆరాధించాలి హనుమంతుడిని? హనుమంతుడిని ఆరాధించాలంటే ఏ ఆరాధనల అవసరము లేదు. నేను చెప్తున్న ఒక్కటి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. రోజు ప్రార్థనలో మనం చదువుతాం. దాని అర్థం ఏంటి? ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ వచ్చి కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. ఎక్కడెక్కడ ఇది చేస్తే అటు చిన్నజీయర్ స్వామి కానీ, మన చిన్నజీయర్ స్వామి మహానుభావుడు కానీ, ఇటు మా కంచి కామకోటి పీఠం పరమాచార్యుడు కానీ, రామాయణం ఏదైనా జరుగుతుందంటే అక్కడ తమలపాకులతో ఆంజనేయ స్వామికి ఒక సింహాసనం వేసి పెడతారు. మనకు కనబడు ఆయనే. ఆ శక్తి వచ్చి కూర్చుంటుంది. అది నువ్వు నమ్మకం ఉండా ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? నమ్మాలి. మొట్టమొదటిది నమ్మకం. నమ్మకం అనేది ఒకటి ఉంటే ఏదైనా సాధిస్తాం. ఆ నమ్మకమే హనుమ. ఎట్లా? అంజనాదేవి సుతుడు. అంజనాదేవికి వాయుదేవుడి అనుగ్రహంతో కేసరి తండ్రి, అంజనాదేవి భార్య. ఆ దంపతులకు వాయు యొక్క ఆశీర్వచనంతో లభించిన వాడు ఈయన. ఇక్కడ మీరు మంచి ముచ్చట్లలో చెప్తున్నారు. ధర్మసంధ్యా కావు, ముచ్చట్లలో మనం మాట్లాడుతూ వాయువు లోపల ఉంటే కదలిక, ఆ వాయువు లోపల నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోయింది? నిశ్చేష్టత. శవం. శివం శవం. మళ్ళీ ఇప్పుడు ఆంజనేయుడు వాయు కొడుకు కదండి, వాయు సంబంధం కదా. వాయు యొక్క సంబంధంతో ఆంజనేయుడు తలిస్తే ఏమొస్తుంది? ప్రాణం నిలబడుతుంది. బాగా అర్థం చేసుకోవాలి, మాటలను అర్థం చేసుకోవడం. ప్రాణం పోయే దగ్గర ప్రాణం పోకుండా ఉండే శక్తి ఇచ్చేవాడు ఎవరు? వాయు యొక్క సంబంధంతో ఉన్న హనుమ ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడు? వాలి చేత చంపబడాల్సినటువంటి సుగ్రీవుడికి రాముడి చేత రక్ష కలిగింది. సుగ్రీవుడు కిష్కింధకు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రైట్, అవునా? అంతేకాదు, మళ్ళీ సీతమ్మని అంటుంది, హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. సుందరకాండ లోపల గొప్పది. త్వమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఆది లక్ష్మి అయిన ఆ పరమాత్మ పరమేశ్వరి సాక్షాత్తు సీతాదేవి నా దుఃఖాన్ని దూరం చేయవయ్యా అని హనుమని అడిగిందంటే హనుమ ఎంత గొప్పవాడు. ఒకటి. రెండు, వాల్మీకి భగవానుడు రామాయణం రాసేటప్పుడు బాల్యంతో దాని లోపల అంతరార్థాలు చాలా ఉన్నాయి. వాటి పక్కకు పెడితే సామాన్య అర్థం తీసుకుంటే బాల్యమంతా బాలకాండము, అయోధ్యలో జరిగిందంతా అయోధ్యకాండం, అడవిలో జరిగిందంతా అరణ్యకాండం, కిష్కిందలో జరిగిందంతా కిష్కిందకాండం, యుద్ధం జరిగింది అంటే యుద్ధకాండం. మళ్ళీ దీనికి సుందరకాండం అని ఎందుకు పేరు పెట్టాడు? సుందరకాండం అని రామాయణంలో ఎందుకు పెట్టాడు? వాస్తవానికి పేరు పెట్టాలంటే ఏముంది? కథతో సంబంధం ఉంది పెట్టాలి. అంగుళి ప్రధాన కాండ, అంగుళీయకము తీసుకొచ్చి ఉంగరాన్ని తీసుకొచ్చి సీతమ్మకి ఇచ్చింది, లేదా సీతా సందర్శన కాండ, లేదా లంకా దహన కాండ, చాలా పెట్టొచ్చు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి, పెట్టొచ్చు కదా. పెట్టలేదు ఎందుకు? ఈ పేరే ఎందుకు పెట్టాడు? సుందరో హనుమాన్ కపిహి. ఏ తల్లికైనా తన బిడ్డడు అందగాడే. ఏ తల్లికైనా తన బిడ్డడు ఎంత కురిపోయినా ఎంత చెడ్డవాడైనా ఆయన సుందరుడే, ఆనందమే. తల్లి హృదయం అలాంటిది. కనుక అంజనాదేవి హృదయం ఎలాంటిది? సుందరుడు. సుందరో హనుమాన్ కపిహి. కనుక సుందరుడు. ఆ సుందరుడు. ఇంకో పెద్ద మాట, సుందరే కిమ్న సుందరం. సుందరకాండములో సుందరము కానిది ఏది ఉంది? అన్ని సుందరమే. అన్ని సుందరమే.
హనుమ ఎక్కడెక్కడ వస్తాడో అక్కడక్కడంతా ప్రాణం నిలబడుతుంది. ఒకటి, హనుమ యొక్క వైభవం ఎక్కడెక్కడ వింటామో మనలో ఉండే చెడు పోతుంది, మనకు ఐశ్వర్యం లభిస్తుంది. ఎట్లా ఎట్లా ఇది మానవులకు తెలియాలి. ఏదో కథ కాదు, పుస్తకం కాదు. హనుమ లంఘించేటప్పుడు ఒక మంచి పరిచేద్దామని శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించేటప్పుడు ఏమయ్యాడు? మొదలు మైనాకుడు వచ్చాడు, ఒక అడ్డు. తర్వాత సింహిక, నాగమాత, సురస వచ్చారు. మళ్ళీ ఈయన 3 ఆటంకాలు వచ్చాయి. మూడిట్లో ఒకటి మంచిదే, ఆయన విశ్రమించు అన్నాడు. ఆయన నా దగ్గర కొంతసేపు విశ్రమించి వెళ్ళు. కానీ ఎలా వెళ్ళాడు? రామబాణము అడ్డు లేకుండా ఎలా పోతుందో, గరుత్మాన్ ఆకాశంలో ఎలా వెళుతాడో అలా వెళ్ళాడు. అంటే పట్టుదల కలిగినటువంటి వాడు. కృషి ఉంటే ఋషులవుతారు, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాము. అది హనుమలో నిండుగా దండిగా ఉన్నటువంటి మహనీయుడు. తనది ఏదీ లేదు. ఎట్లా? దీనికి ఏదైనా ఉదాహరణ చెప్పకుంటే ఎవరు ఒప్పుకోరు. ఎట్లా? హనుమచ్చు అక్కడ సీతమ్మ దగ్గర నుంచి వచ్చాడు, అక్కడ రాముడి యొక్క అంగుళీయకం ఇచ్చాడు. అంగుళీయకం అంటే రామనామ ప్రభావంతో అంత శక్తి దాటాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఏ ప్రభావం? ఛార్జీ, సెల్ ఫోన్ లో ఛార్జీ. సీతమ్మ యొక్క చూడామణితో వచ్చాడు. అక్కడికి వెళ్ళేటప్పుడేమో రాముడి అంగుళకి, వచ్చేటప్పుడు సీతమ్మ యొక్క చూడామణితో వచ్చాడు. బాగుంది. వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? ఓ మూలకున్నాడు. ఈయన రాముడి దగ్గరకు అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ గారు కానీ ఇంకెవరైనా వస్తే పనికిరాని వాళ్ళందరూ వస్తారు. ముందు అసలు కార్యకర్త రాడు, అస్సలు నిజమైన కార్యకర్త రాడు. ఎవరెవరో వస్తారు అందరూ ఇట్లా. మరి ఆయన నిజమైన ప్రశ్న వేస్తే అప్పుడు అసలైన కార్యకర్త రావాలి. అక్కడ రాముడు అన్నాడు, మధురాలాప కిమహ మమ భామిని. అందరు వచ్చి దృష్ట సీత మయ సీతను చూచాం అన్నారు. అనగానే సీత ఏమందో నాకు చెప్పు అన్నాడు. సీత ఏం చెప్పింది అది నాకు చెప్పండి అని. అందరూ వానరులు మొక్కలు తెల్లగా వేసుకున్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. సీతా వృత్తాంత కోవిదుడైన హనుమను ముందుకు నెట్టారు. హనుమాన్ రా నువ్వు చెప్పు అన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, హనుమ గొప్పనా వీళ్ళంత గొప్పనా? హనుమ గొప్ప, రైట్. హనుమ చెప్పితే కూడా హనుమ దగ్గర నేర్చుకుంది. ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అక్కడ అట్లా మాట్లాడతాడు, విస్తరిస్తాడు, సంక్షిప్తీకరిస్తాడు, అల్ప అక్షరంలో అనల్పమైన అర్థం చెప్తాడు. అలా చెప్పాడు. సీతమ్మ ఈ చూడమండి ఇవ్వమంది. అప్పుడు రాముడు మంచి తేలికలవాడు. మళ్ళీ అడిగాడు రాముడు, ఏమని? కిమాహ మమ బాబు ఇంకేం చెప్పింది అని అడిగాడు. అప్పుడు సీత చెప్పిన రహస్యం చెప్పాడు. సీత ఏం చెప్పింది? అరణ్యంలో ఉండేటప్పుడు మందాకిని తీరలో మేమిద్దరం భార్యాభర్తలు హాయిగా ఉన్నాము. ఆ మందాకిని యొక్క గంగా నది యొక్క ఆ తుంపర్ల చేత నా తిలకము కారింది. పురుషుడు మళ్ళీ బొట్టు పెట్టాలి, అక్కడ ఉండే పసుపు రాయిని ఇలా గీచి ఆ పసుపు తీసి బొట్టు పెట్టడానికి ఇక్కడ బొట్టు పెట్టే బదులు ఇక్కడ పెట్టాడు, చెప్ప మీద పెట్టాడు. ఇప్పుడు ఆధునిక యువకులకు అందరికి తెలుసు, బర్త్డే సెలబ్రేషన్లలో కేక్ కట్ చేసి కేక్ని ఎక్కడ పెట్టాలి? నోట్లో తినిపించాలి. నోట్లో తినిపించే బదులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా రాస్తున్నారే. హల్దీ ఇవన్నీ పెళ్లిళ్ళలా ఇక్కడ చేసుకుంటే ఇక్కడ అలానే అక్కడ రాముడికి ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ ఎక్కువైపోయి ఇక్కడ రాశాడు. అది అంటే అది రహస్యమైనటువంటిది కూడా సీతమ్మ చెప్పిందని చెప్పాడు. చెప్పి ఊరుకోలే. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఒక్క కాకాసురుడి మీద గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా పంపించావే, ఒక కాకి మీద. ఇంత చెడ్డవాడైన రావణుణ్ణి నా రాముడు ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నాడు? అది రామాయణంలో తెలుసుకోదగింది. కనుక చాలా గొప్ప ప్రశ్న. హనుమను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. విన్నారా? హనుమ గూర్చి చెప్పినా తక్కువే. హనుమ అంటే ఆయన గొప్ప వైభవంతో కూడుకున్న బ్రహ్మచారి. మరి ఒక బ్రహ్మచారి కాదు, ఈయనకు పెళ్ళైంది, సువర్చల అనే భార్య ఉంది. ఆ పెళ్లిళ్ళు చేస్తారు. మేము ఒప్పుకోము, కానీ పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. పరాశర సంహితలో ఉంది అది. అంటే ఏంటి? సువర్చల, దాని పేరు చూడండి, సువర్చల. ఆ సూర్యుడి యొక్క హనుమ గురువు ఎవరు? సూర్యుడు.
సూర్యుడి యొక్క రథ చక్రాలు తిరుగుతున్నప్పుడు ఏమవుతుంటుంది, దాంట్లో కాంతి పుంజం వస్తుంది. ఆ కాంతి పుంజమే స్త్రీగా మారింది. కవులు కల్పిస్తారు, రవిగాంచనిచో కవిగాంచును. కాళిదాసు శకుంతలను గురించి చెబుతూ మహాభారతంలో లేదు అది, సిద్ధి బుద్ధి అనే రెండు నయనిచ్చాడు. అదే మనకు సిద్ధి బుద్ధి వినాయకుడికి. కాక శకుంతలకు చెబుతూ అనసూయ ప్రియంవదలని ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు అని చెప్పాడు. అడవిలో చెలికత్తెలు ఎక్కడున్నారండి? చెలికత్తెలు ఎక్కడ ఉంటారు? రాజ ఆస్థానాల్లో ఉంటారు, అంతఃపురాలలో చెలికత్తెలు. ఆ చెలిమి కత్తెలు మళ్ళీ ఇక్కడ ఉన్నారు అన్నారు. ఇక్కడ ఉన్నారంటే ఎవరు? ఆమె మనస్సు లోపల రెండున్నాయి, అనసూయ ప్రియంవద. అసూయ లేదు, ప్రియముగా మాట్లాడేది. ఆ రెండు గుణాలను తీసి ఒక వ్యక్తులుగా చేశారు. ఆంజనేయుడి దగ్గర కూడా అదే సువర్చల. ఆ సువర్చలం తీసుకొని ఆమెను ఒక స్త్రీ బొమ్మగా చేసి ఆమె ఏం కోరుకుంది? ఆయనతో పెళ్లి నాకు కావాలి, కానీ బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి, మళ్ళీ దాంపత్య జీవనం కాదు, సంతానం కాదు. ఇక ఇదంతా వేరే వేరే వేరే. కానీ హనుమ అయినా మనకు విఘ్నేశ్వరుడైనా బ్రహ్మచారులే. అందుకే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అని గణపతికి దండం పెడతాం. మళ్ళీ మీరు మంచి ప్రశ్నలో ముచ్చట్లలో మనం చెప్పుకుంటున్నాం కనుక, ఎక్కడ హరికథ చెప్పినా, ఎక్కడ సంగీత కచేరీ జరిగినా, ఏది జరిగినా మొదలు విఘ్నేశ్వర ప్రారాధన, విఘ్నేశ్వర ఆరాధన, విశ్వక్సేన ఆరాధన మొట్టమొదట. వాతాపి గణపతిం భజే మొదట్లో. చివరికి వచ్చే వరకు అక్కడేమంటారు, పవమానాసుతుడు పట్టి పాదారావి. ఎవరు వచ్చారు? చివరికి వచ్చారు ఆంజనేయుడు వచ్చాడు. మొదట్లో గణపతి, చివరికి ఆంజనేయుడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని ఏమన్నా ఆది అంత్యం ఇద్దరు మహనీయులు, గొప్పవాళ్ళు. ఈ తత్వం వేరు. ఎవరెవరి తత్వాలు, ఎవరెవరి మతాలు, ఎవరెవరి భావాలు వాళ్ళకే. మనం ఆ లోపలికి వెళ్ళి ఆ తత్వాలు, ఆ భావాలు, ఇవన్నీ ఆ విమర్శలు మనకొద్దు. కనుక మనం మంచిని 10 మందికి చెప్పుదాం, చెడును హృదయంలో దాచుకుందాం. అది జయము జయము జయం. జయ శ్రీరామ్.